హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాదేవ్ జున్ను వ్లాగ్స్. ఈరోజు అయితే అందరం అయితే కలిసాము. 3 జంటలు, మా అక్క చెల్లెళ్ళు 2, నేను ఒకదాన్ని 3, తోడల్లుళ్ళు కూడా కలిసారు. ఇప్పుడైతే చిన్నగా నేను పెద్ద బాగుంది. నేను మొత్తం గ్రౌండ్ ఆఫ్ ఈ ఫ్యామిలీ టెన్షన్లు పెట్టుకొని మొత్తం ఊసిపోయింది. ఎక్కువ ఆలోచన చేయొద్దండి మీరు. ఎట్ట జరిగేది అట్ట జరుగుతుందని టెన్షన్ పెట్టుకోకుండా బొచ్చు ఊసిపోకుండా బాగుండండి. ఇంకా మా పిట్టేగాడు పెద్దోడు చిట్టోడు, ఇంకా అక్కడేమో వినుగాడు, పుష్కల్, మా పెద్దక్క. సో అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నక్క వాళ్ళ ఆయన. సో ఇప్పుడైతే ఏం చేద్దామా తినేకి చింతాకు పప్పు అయితే చేసుకొని అయితే తినేసినాము. సో ఇప్పుడైతే ఏమన్నా చిన్న ఐటమ్ అయితే చేసుకొని తిందామని అనుకుంటున్నాను. చిన్న వ్లాగ్ కూడా ఇంకా చేయలేదండి, చేయబోతున్నాము. సో ఆ చేసే విధానం కూడా మీకు వ్లాగ్ అయితే పెడతాను. ఉడికింది లేదని చేసినట్టు ముక్కలు తినేసింది. తెచ్చింది 4 కేజీలు తీసి తినే టయానికి 3 కేజీలు. మరి ఇంకో కేజీ ఎక్కడ పోయినట్టు పొయ్యి తినిందా, చేసిన ఆమె వంట చేసి ఆమె తినిందా? ఏమి కడుపులో మాకు కాలుతానే ఉంది, పెట్టేదే లేదు ఇంతవరకు. ఏంద్రి గుంటనక్క కనిపిస్తే గుంటనక్క అనాలి. చింతాకు పప్పు రైస్ అయితే చేసుకొని తిన్నాము. ఆ చింతాకు పప్పు ఎట్లా చేసినాము అనేది అయితే మీ అక్క చెల్లి పల్లెటూరు వంటల ఛానల్లో అయితే చూడండి. నేను లింక్ అయితే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఇప్పుడైతే ఈ చింతాకు పప్పు అన్నం అది పొయ్యి మీద కుండలో చేసుకొని తిన్నాం కదా. ఇప్పుడు ఇంకా తినడం అయితే అయిపోయింది. సో వికెట్ ఆడుతున్నారు. మా వారు కూడా వచ్చి జాయిన్ అయితే అయిపోయారు, చెరువుల వారు. డైలాగ్ చెప్పు ఏదైనా. అట్లుంటుంది మనతోని. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు. క్రికెట్ అయితే స్టార్ట్ కాబోతుంది మరికొద్దిసేపట్లో. మా బావగారు గెలుస్తారా, ఎర్రమంచుల వారు గెలుస్తారా, చెరువుల వారు గెలుస్తారా, పోనీ మోపురు పిల్లలు అయితే గెలుస్తారా, ఎవరు గెలుస్తారా అనేది ఉత్కంఠగానే ఉంది. ఇప్పుడైతే చూద్దాం. మరి ఇంకా బౌలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ప్లానింగ్ అయితే జరుగుతుంది. పండి కమన్. చిట్టి మహాదేవ్ జున్ను బ్లాగ్స్ గాడు అయితే ఉన్నాడీడా. అమ్మ వాడి అద్దాలు కనపడడం లేదంట, వాడు అలిగినాడు. ట్రైల్ అయితే జరగబోతోంది. ఇప్పుడు బౌలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ట్రైల్ అయిపోయింది కదా. మా వారే గెలిచేటట్టున్నారు. హరిగారు, శ్రీవారు, మావారు. ఇంకోటి పిల్లలు కొడితే బాల్ ఎవరైనా గెలిచారు. 4 కానీ 6 కానీ వేసేటట్టే ఉన్నాడు. కానీ కొద్దిగా దూరం అయితే వచ్చింది. బౌలింగ్ చాలా టఫ్ ఉందంట. తోడల్లుల్లా మజాక ఇంకో తోడల్లుడు అయితే లేయిపోతున్నాడు, వచ్చేయబోతున్నాడు. మా బావ తమాషా అయితే స్టార్ట్ చేసేసినాడు. ముగ్గురు తోడల్లో ఎవరు గెలుస్తారో తెలియదు. బాల్ ఎక్కడ పోయిందో తెలీదు. బాల్ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. 6 అయితే కొట్టేశాడు. 6కు బదులు 8 పోయిందంట. మీ బాబాయే కదరా. అల్లం పేస్ట్ కొద్దిగా, అంటే మిరియాల పొడి కొద్దిగా, ఇది ఆడిచ్చిండే కారము, గుంటూరు తేజాకాయలు. మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మేమైతే కారం బాగా వేస్తాం, ఎందుకంటే చికెన్ బాగా స్పైసీగా ఉంటే కాల్చిండేది ముక్కలు లోపలికి తినే కొద్దీ స్పైసీ తగలాల.
అప్పుడు టేస్ట్ దొరుకుతుంది. చప్పగా ఉత్తుత్త కాల్చుకుంటే టేస్ట్ ఉండదు. కరేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగ్గపడు వేయండి. ఉప్పు రొంత కారం వేసి కాబట్టి కుట్టి పారదేయం అలా కొంచెం కాంటోరు మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ముక్కకు పట్టేట్టు మసాలాలన్నీ వేసి కలుపుకుంటాంది. కొద్దిగా ఆయిల్ వేయాలంట, కొద్దిగా ఆయిల్, ఎందుకంటే మసాలు పక్క కంటుకోకుండా దానికి పట్టేస్తుంది బాగా. ఇంకా గుడ్డు వేయాలి దీంట్లోకి. గుడ్డు ఒకటి చెప్పింది చాలు. సో కడ్డీలు అయితే వస్తాయి ఇవి పొయ్యి మీద కాల్చడానికి. దాంతో అయితే కుచ్చేస్తుంది రామక మన చుబ్బక రాయలసీమ కోడ్లో. రాయలసీమ బిడ్డ, రాయలసీమ కోడలు, కర్ణాటక బిడ్డ. రాయలసీమ సో కడ్డీలు మీకు సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఎవరైనా కానీ కొనుక్కోవచ్చు. ఇది స్పైసీ అండి, మన రాయలసీమ వాళ్ళు తినే కారం. నేను ఆడిచ్చి స్పెషల్గా మీకు తెలుసు కదా, నేను పచ్చిమిరకాయలు చిన్న కాయలు వాడతానని చాలా. అంత కారము మాటతో స్పైసీ ఉన్నాయి. ఇట్లా చేస్తే మా పిల్లలకి ఇష్టం. సో పొయ్యి మీద అయితే కడ్డీలు అయితే కాల్చబోతున్నాము, పొయ్యి అయితే రగలేస్తున్నాము. సో ఇంక ఇవన్నీ కూడా ఇట్లయితే అరేంజ్ అయితే చేసేస్తాము, కుచ్చేసినాము కడ్డీలకి. ఇంకా ఉన్నాయి కుచ్చేటివి. సో ఇక్కడ 5 కడ్డీలే ఉన్నాయి కాబట్టి మిగతావన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఈ 5 కాల్ చేసి మరి తర్వాత నెక్స్ట్ ట్రిప్ అయితే పెట్టేద్దాము. అక్క చెల్లెళ్ళు తోడళ్ళు సరదాగా వచ్చినామండి. మేమైతే బయటకు అయితే వచ్చినాము మా అక్క వాళ్ళ ఇంటికి. తండ్రి తనయుడు, ఇక్కడ తండ్రి, ఇక్కడ తనయుడు. తండ్రి తనయుళ్ళ ఆట. ఇక్కడ తనయుడు ఉన్నాడు కానీ లోపల తండ్రి అయితే ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ అంటే ఇది. సో ఇక్కడైతే కడ్డీలు అయితే కాల్చేయబోతున్నాం. సో చిన్న మంట అయితే పెట్టాలి, లోపల కూడా చికెన్ ఉడకాలి కదా. ఒక కడ్డీ ఎత్తుమే తమ్మునేళ్ళకి తీసేసుకుంటా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇట్లా పెట్టు తమ్మునేళ్ళు. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్స్ట్రాగా స్పూన్తో అయితే వేసుకోవాలా. అక్కడ ఆమె అయితే అండ్రులు తోముతాంది, ఈమైతే చేతాంది, అయితే చూతాను, వాళ్ళైతే ఆడుతున్నారు. చూడడానికి కాదు ఏంటక్క శుభక్క, మా చెల్లెలు ఎప్పుడు వచ్చినా చూడడానికి తినడానికి తప్ప చేయడానికి తరం కాదు, చేయలేదు. అక్క నేను మా ఇంట్లో చేతానక్క. అదే మీ ఇంట్లో చేస్తే ఈడే వదిలేస్తారక్క. మీరున్నారు కదక్క. మా ఇంట్లో మేము చేసుకోమాక. మీ ఇంట్లో మీరు చేసుకోండి అక్క, మా ఇంట్లో మేము చేసుకుంటాము. ఇప్పుడు వచ్చినప్పుడు నేను చేయలేను, మీరే చేయండి, చిన్నపిల్లను కదా. నువ్వు తినేసినావా? ఓకేనా, అయితే రెడీ అయిపోయింది. పోసుకోరా నువ్వు ఆ పాత నీ తేడా బట్టలు తడుపుకో, మళ్ళీ సరి కొనుక్కుంటాను. ఉన్నాయి బట్టలు మళ్ళీ పోసుకుని మనము మామూలుగా చేసుకునే దానికన్నా ఇట్లా కట్ల పొయ్యి మీద ఈ పొగకి మీకు అందరికీ తెలుసు కదా, స్మోకీ ఇస్తే టేస్ట్ వేరే ఉంటుందని. సో ఇదైతే చాలా బాగుంటుందండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. దీనికి మా పిల్లలు ఎంత ఫైట్ చేస్తారో అది కూడా చూపిస్తాను, చూసేయండి.
సో మేము దీన్ని రుచి మూసి పెట్టేస్తాం. సో చింత చిగురు రైస్ సరదాగా చేసుకొని తినేసినాం. అందరం కూర్చొని చెట్టు కింద చాప్ అయితే పరిచేసుకొని ప్రశాంతంగా అందరూ కలిసి తిన్నాము. సో తోడళ్ళులో అక్క చెల్లెళ్ళు చాలా సరదాగా ఉండినాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.